Welcome to ADK Studies. This is our last video, guys. Believe it. ఈ వీడియోలో వచ్చేసరికి డేటా సైన్స్ లాస్ట్ వీడియో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేనైతే అప్లోడ్ అనేది చేస్తున్నాను ఎంసీఏ వాళ్ళకి. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ సబ్జెక్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్. సో బాగా చదువుకోండి, సింపుల్ గానే ఉంటుంది. డేటా సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి డేటా సైన్స్ సబ్జెక్ట్ సింపుల్ గానే ఉంటుంది. ఒకవేళ మీకు మైనర్ గా ఎలెక్టివ్ సబ్జెక్ట్ లో మిషన్ లెర్నింగ్ తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ సిమిలర్ కాన్సెప్ట్స్ అనేది ఎంఎల్ లో అండ్ డేటా సైన్స్ లో ఉంటుంది. కాబట్టి డేటా సైన్స్ నోట్స్ కావాల్సిన వాళ్ళు 59 రూపీస్ కి ఆల్ 5 యూనిట్స్ ప్లస్ మోడల్ పేపర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్ అవైలబుల్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా సెపరేట్ గా అనేది 30 క్వశ్చన్స్ అనేది నేను ప్రిపేర్ చేశాను. సో ఆ క్వశ్చన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, ఈ 4 సబ్జెక్ట్స్ లో ఏదైనా ఒక్క సబ్జెక్ట్ మీ కాలేజ్లో ఎలెక్టివ్ గా తీసుకుంటారో. చాలా వరకు మిషన్ లెర్నింగ్ అండ్ కొన్ని కాలేజెస్ ఐఓటీ తీసుకుంది. అండ్ మిగతా సబ్జెక్ట్స్ ఉన్న ఆ నోట్స్ కనుక మీకు కావాలంటే నాకు అనేది ఒకసారి మెసేజ్ చేయండి. అందువల్ల నేను మీకు నోట్స్ అనేది వేగవంతంగా ఎక్కువ ఫాస్ట్ గా ప్రిపేర్ చేయగలను. ఎందుకంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్ నోట్స్ మీరు కావాలంటేనే నేను ప్రిపేర్ అనేది చేస్తాను. మిషన్ లెర్నింగ్ అండ్ ఐఓటీ అయితే ప్రెసెంట్ నా దగ్గర అయితే ప్రిపేర్ అనేది చేస్తున్నాను. సో కాబట్టి ఈ 2 నోట్స్లు అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్స్ కావాల్సిన వాళ్ళు నాకు పర్సనల్ గా ఐ వాంట్ నోట్స్ బిఫోర్ ది ఎగ్జామ్ అని వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టండి. దానివల్ల నేను మీకు ప్రిపేర్ అనేది చేస్తాను. లేకపోతే 1 డే ముందు ఎగ్జామ్ ముందు అడిగితే ఐ విల్ నాట్ ప్రిపేర్ అండ్ ఐ కాంట్ హెల్ప్ యూ గైస్. అండ్ మీకు చెప్పాలంటే ఇట్ ఈస్ మై ఫస్ట్ ఎంసీఏ జర్నీ విచ్ ఈస్ ఇన్ ఆన్లైన్. నా ఆన్లైన్ బ్యాచ్ లో మీరే నా ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి. నేను చాలా వరకు ఐ ట్రైడ్ మై బెస్ట్ విత్ మై వీడియోస్. నా ఛానల్ యొక్క గైడెన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా మంది నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళకి ఒక నోట్స్ అనేది కూడా చాలా మందికి ప్రొవైడ్ అనేది చేశాను. ఇవన్నీ వచ్చేసరికి ఒక మీనింగ్ఫుల్ బ్యాచ్ గా మీరే నాకు, యు ఆర్ ఆల్వేస్ వెరీ స్పెషల్ టు మీ. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎంసీఏ ఫస్ట్ బ్యాచ్. నేను మీకోసమే ఫస్ట్ గా స్టార్టింగ్ లో అనేది ఎంసీఏ వాళ్ళకి చెప్పడానికి ఎవరు లేరు. సక్సెస్ అవుతుందా లేదా అని నేను చాలా వరకు ఆలోచించాను ఒకానొక సమయంలో. కానీ అవన్నీ మీరు చెరిపేసి ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అని మీ వల్లనే ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మీ యొక్క పాజిటివ్ కమెంట్స్ అండ్ మీ యొక్క పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి చాలా వరకు ఇట్ టచ్డ్ మై హార్ట్. అండ్ మీరు వచ్చేసరికి ఇట్ ఈస్ యువర్ లాస్ట్ జర్నీ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. దీనికన్నా ఫర్దర్ గా ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు చాలా 1% వాళ్ళు ఉంటారు. ఆ 1% వాళ్ళు కూడా మీ బ్యాచ్ లో ఉంటారో లేదని కూడా నాకు తెలియదు. సో పీజీ ఈస్ యువర్ లాస్ట్ అండ్ యువర్ హైయెస్ట్ అండ్ ఇట్ ఈస్ యువర్ వాల్యుబుల్ డిగ్రీ. సో ఇక్కడ నుంచి అన్ని హ్యాపీ డేస్ అనేది మన లైఫ్ లో అనేది అయిపోయింది. సో ఇంకా నుంచి మన గోల్స్ కి మనం చేజ్ అనేది చేయాలి. అప్పుడే మనం అనేది సక్సీడ్ అనేది అవ్వగలం. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు హూ బిలీవ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. సో ఇది వచ్చేసరికి మీ ఎడ్యుకేషనల్ జర్నీకి ఇది ఒక ఎండ్. కానీ మీ యొక్క లైఫ్ అనే కొత్త చాప్టర్ కి ఇట్ ఇస్ అ న్యూ బిగినింగ్. ఒకసారి గుర్తుంచుకోండి, మీకు ఏయులో ఉన్న మెమరీస్, మీ ఫ్రెండ్స్ తో మీ యొక్క ఫ్యూచర్ డిస్కషన్స్, లేట్ నైట్ స్టడీస్, పొద్దున్న స్లిప్స్ పెట్టుకోవడం, చాలా వరకు మైక్రో జిరాక్స్ లో ముందమ్మాయి చూపించడం, చూసి రాసిన మార్క్స్ రాకపోవడం, ఎంత చదివినా మార్క్స్ రాకపోవడం ఏయులో. సో ఇవన్నీ ఒక క్యూట్ మెమరీస్ గా మీకు అనేది తయారు చేసి మీ మెమరీ బాల్ అనేది ఇంకా నుంచి ఉంటుంది. సో ఈ ఉన్న కొన్ని డేస్ లో అయినా హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. ఇలాంటి స్టేజ్ ఎడ్యుకేషనల్ టైం వచ్చేసరికి మీకు మళ్ళీ రాదు. ఎడ్యుకేషనల్ టైం ఈస్ ది గోల్డెన్ టైం which runs very fast but which has a many memories, umpteen memories it rolls in our mind. కాబట్టి ఉన్న కొన్ని రోజులైనా ఎంజాయ్ చేయండి. మాక్సిమం హార్డ్లీ 1 మంత్ అనేది ఉంటారు. మీ యొక్క ఎగ్జామ్స్ వచ్చేసరికి జూలైలో ఉంటారు. మాక్సిమం ఎండ్ అయిపోయింది. సమ్మర్ వెకేషన్స్ తర్వాత కూడా కాలేజ్ లో చాలా మంది రారని నాకు తెలుసు. సో ఈ ఉన్న కొన్ని సమయాల్లో ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అండ్ యూ హ్యావ్ స్టడీడ్ హార్డ్. మీరు వచ్చేసరికి ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఎదగాలి. నౌ ఇట్స్ టైమ్ టు ఫ్లై హై అండ్ ఎన్వెంటర్ యువర్ డ్రీమ్స్. మీరు వచ్చేసరికి యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఏడీకే స్టడీస్ ఫ్యామిలీ అండ్ యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. మీకు ఎలాంటి జాబ్స్ కానీ, రిలేటెడ్ డౌట్స్ కానీ, మీకు ఏదైనా జాబ్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ అనేది కావాలంటే యు ఆర్ వెరీ ఓపెన్ టు మెసేజ్ మీ. యు ఆర్ వెరీ ఓపెన్ టు ఆస్క్ మీ క్వశ్చన్స్. మీకు కావాల్సిన గైడెన్స్ అనేది ఇస్తాను. మీరు ఒక ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫ్రీగానే చెప్తాను. ఎలా ఇంటర్వ్యూస్ గైడెన్స్ అనేది ఎలా ఉండాలి, హెచ్ఆర్ అండ్ టీఆర్ క్వశ్చన్స్ ఒక్కొక్క కంపెనీకి ఎలా అడుగుతారని, అలాంటి గైడెన్స్ అనేది నేను అనేది ఇస్తాను. నాకు తెలిసిన ఫ్యాకల్టీ మెంబర్స్ తో కొలాబరేట్ అయ్యి మీకు అనేది చెప్తాను. సో అలాంటి హెల్ప్ ఎవరికైనా కావాలంటే దే ఆర్ వెరీ ఓపెన్ టు మీ అండ్ నన్ను వచ్చి అడగండి అని నేను అంటాను. సో you're always special to me and it's time to leave your college, get out of the city and chase your dreams, make your parents and your teachers proud, make self satisfaction of yourself. That's what I say to you. Opportunity comes once. ఉన్న ఆపర్చునిటీ ఒక్కసారి వస్తుంది. ఒకేసారి నాక్ చేసిన ఆపర్చునిటీ మీరు అనేది యూ హ్యావ్ టు గ్రాస్ప్ ఇట్. ఓకే, హ్యావ్ అ గుడ్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఇక్కడ మీకు వచ్చేసరికి టాప్ 30 క్వశ్చన్స్ అనేది ఇచ్చాను, 2 మార్క్స్ క్వశ్చన్స్. నేను మీకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు చూసుకొని వెళ్ళండి. ఈ యొక్క నోట్స్ కావాలన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. 2 మార్క్స్ సపరేట్ గా నోట్స్ అనేది నేను ప్రిపేర్ అనేది చేశాను. సో ఒక్కొక్క క్వశ్చన్ గురించి నేను ఎక్స్పాండ్ చేయలేను. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ వీడియో అండ్ ఫేర్వెల్ స్పీచ్ వచ్చేసరికి లాగ్ అనేది అయ్యింది కాబట్టి సో ప్లీజ్ అండర్స్టాండ్. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకో 15 సెట్. దీస్ ఆర్ 2 సెట్స్. ఇదొక సెట్ కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. నంబరింగ్ వచ్చేసరికి నాకు పీపీటీలో ఇలాగే ఫాస్ట్ గా అయింది కాబట్టి నేను ఇలా
చేశాను మాన్యువల్గా 15 to 30 అనేది నాకు టైం అనేది లేదు కాబట్టి ఐ డిడ్ ఫర్ యూ లైక్ దిస్. సో యూ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీకు 30 క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. ఈ 30 క్వశ్చన్స్ అనేది బాగా ప్రిపేర్ అనేది అవ్వండి. ఇంకా కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది నేను అనేది యాడ్ చేసి మీకు నోట్స్లో అనేది సింపుల్గా 2-3 లైన్స్లో ఈజీగా గుర్తుంచేలాగా నేను అనేది ప్రిపేర్ చేశాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో మార్క్స్. సో ఫస్ట్ యూనిట్ ఈస్ డేటా సైన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్. చాలా చిన్నపిల్లలు చదివిన యూనిట్ ఇవన్నీ చెప్పాలంటే. డిగ్రీలోనో ఇప్పుడు చదివేసి ఉంటారు. డేటా అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా కేక్ వర్క్ మీకు చెప్పాలంటే. నేను ఇచ్చిన 6 క్వశ్చన్స్ 6కి చదువుకున్నారు అనుకోండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని తెలుసా? దాదాపు 20 to 30 మార్క్స్ అనేది ఈ సబ్జెక్ట్లో, 20 మార్క్స్ అనేది ఈ సబ్జెక్ట్లోనే యూనిట్లోనే స్కోర్ చేసేయచ్చు. ఏంటంటే డిఫైన్ డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్ ఒక స్టేజెస్ అయినా ఫేజెస్ అయినా ఆఫ్ డేటా సైన్స్ ఇన్ ప్రాసెస్, దాని గురించి రాయమంటారు. డేటా సైన్స్ ప్రాసెస్ గురించి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డేటా ప్రిపరేషన్, లైక్ క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఈ 3 డీటెయిలింగ్ గురించి మీరు రాస్తారు, విత్ ఎగ్జాంపుల్స్ అనేది రాస్తారు. లాస్ట్ ఇయర్ ఏయూ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది పడింది అండ్ ఇట్స్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ది ఇంపార్టెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ డేటా సైన్స్. టైప్స్ ఆఫ్ డేటా ఎలా ఉంటుంది, స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, కేటగిరియల్ డేటా, స్పెషల్ డేటా అండ్ న్యూమరికల్ డేటా. ఇలాంటి టైప్స్ గురించి మీరు రాస్తారు, విచ్ ఇస్ వెరీ ఈజీ. చాలా బేసిక్స్ మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. ఒకసారి మీరు నోట్స్ ఇప్పి ఒకసారి చదివితే మీ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ యూనిట్ వచ్చేసరికి అంత ఈజీ. క్వశ్చన్స్ ఒకలా ఉంటాయి కానీ ఆన్సర్స్ అనేది మీ అందరికీ తెలుసు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, రైట్ ద రోల్ ఇన్ డేటా ఎక్స్ప్లోరేషన్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ గురించి వచ్చేసరికి మనం బేసిక్స్ లైక్ మీన్, మీడియన్, మోడ్ అండ్ వేరియన్స్ గురించి రాస్తారు. డేటా ఎక్స్ప్లోరేషన్లో ఎలా హెల్ప్ అయింది అని దాని గురించి రాస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ డేటా విజువలైజేషన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అండ్ ప్లాట్స్ యూస్డ్ ఇన్ డేటా విజువలైజేషన్. సో ఎలాంటి ప్లాట్స్, టాప్స్, బార్ గ్రాఫ్, ఒగైవ్ గ్రాఫ్స్, ఫ్రీక్వెన్సీ, పాలిగన్, ప్లాట్స్, అలాగే హిస్టోగ్రామ్, అలాంటి దాని గురించి రాస్తారు, విచ్ ఇస్ అన్ వెరీ ఈజీ క్వశ్చన్, డేటా విజువలైజేషన్. అండ్ చాలా వరకు పేజెస్ కూడా నింపి వచ్చు 5th క్వశ్చన్లో. సో బాగా చూసుకొని వెళ్ళండి. డయాగ్రామ్స్ కూడా గీయాలి, టైప్స్ ఆఫ్ చార్ట్స్ అండ్ ప్లాట్స్ అనేది అడిగితే. 6th క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ఆబ్జెక్టివ్స్ అండ్ రోడ్ మ్యాప్స్ ఫర్ డేటా ఎక్స్ప్లోరేషన్, విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ హోల్ యూనిట్. 1 and 6th క్వశ్చన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 6th క్వశ్చన్ అయితే పక్కా పడుతుంది, రోడ్ మ్యాప్స్. ప్రిపేర్ వెల్. సెకండ్ యూనిట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ మెథడ్స్. ఇక్కడ నుంచి మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ యూనిట్ అంత సింపుల్గా అనేది ఉండదు. ఆల్గరిథమ్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ వన్ KNN గురించి రాయాలి. KNN ఆల్గోరిథం గురించి, క్లాసిఫికేషన్ ఆల్గోరిథం ఇది. K నియరెస్ట్ నైబర్స్, దీని గురించి డయాగ్రమెటికల్ గా రీప్రజెంట్ చేయాలి, స్టెప్స్ రాయాలి అండ్ ఎగ్జాంపుల్స్ అనేది రాయాలి. ప్రతి ఒక్క ఆల్గోరిథం కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, అప్పుడే యూ కెన్ గెయిన్ సమ్ మార్క్స్. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈస్ డెసిషన్ ట్రీస్, డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఎ డెసిషన్ ట్రీ. ఎలా డెసిషన్ ట్రీ అనేది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ర్యాండమ్ ఫారెస్ట్ ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటని కూడా అడుగుతారు ML లో. ఈ యూనిట్స్ ఇక్కడ నుంచి మీ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ మిషన్ లెర్నింగ్ అయితే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి, 2 సబ్జెక్ట్స్లో కవర్ అనేది అయిపోద్ది. థర్డ్ క్వశ్చన్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ రూల్ ఇండక్షన్ అండ్ నైవ్ బేసన్ క్లాసిఫైయర్స్. ఇక్కడ రూల్ ఇండక్షన్ మెథడ్ అండ్ నైవ్ బేసన్ క్లాసిఫికేషన్ మెథడ్స్ గురించి కంపేర్ చేయమంటున్నారు. అండ్ నైవ్ బేసన్ క్లాసిఫైయర్స్ గురించి ఒక సమ్ అనేది కూడా ఉంటుంది, దాని గురించి కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ నైవ్ బేస్ క్లాసిఫైయర్ కి ఫార్ములాస్ ఇవన్నీ గుర్తుంచుకోండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఎన్సేబుల్ మెథడ్స్, ఎక్స్ప్లెయిన్ బ్యాగింగ్ అండ్ బూస్టింగ్. బ్యాగింగ్ అండ్ బూస్టింగ్ తో పాటు మీకు స్టాకింగ్ అని కూడా ఒకటి ఉంటుంది. ఈ మెథడ్స్ ఎలా మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసింది అని అడిగారు. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది అసంప్షన్స్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్స్. ప్రిపేర్ దిస్ క్వశ్చన్. దీంట్లో వచ్చేసరికి KNN ప్లస్ స్టెప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ డయాగ్రామ్ తో పాటు ప్రిపేర్ అవ్వండి బాగా. KNN వచ్చేసరికి నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు. థర్డ్ యూనిట్ వచ్చేసరికి క్లస్టరింగ్ అండ్ మోడల్ ఇవాల్యుయేషన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ K మీన్స్ క్లస్టరింగ్ ఆల్గరిథం విత్ అన్ ఎగ్జాంపుల్స్. KNN కి K మీన్స్ కి డిఫరెన్స్ అనేది ఉంది, కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి, నేను అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను ఇక్కడ. హౌ డస్ ది చాయిస్ ఆఫ్ K ఇంపాక్ట్ రిజల్ట్స్. K ఒక చాయిస్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది రిజల్ట్స్ పైన, దాని గురించి రాయమన్నారు. సెకండ్ క్వశ్చన్, దిస్ ఇస్ ఆల్సో అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, write short notes and DB scan and its advantages over K-means algorithm. DB scan density based spatial clustering algorithm గురించి రాయమన్నారు. DB scan which is a very important ఆన్సర్ ఫర్ ఇట్. అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా మీరు రాస్తారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ మ్యాప్స్, సోమ్ అని క్యూట్ గా అంటారు. ఎక్స్ప్లెయిన్ దేర్ అప్లికేషన్స్. దీని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ప్రిపేర్ అవ్వడం మంచిది. సో థర్డ్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇఫ్ యూ వాంట్ టు లీవ్ యూ కెన్ లీవ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్, ఎక్స్ప్లెయిన్ అక్యూరసీ, ప్రెసిషన్, రికాల్ అండ్ F1 స్కోర్ గురించి రాయమన్నారు. ఈ 2 మార్క్స్ క్వశ్చన్ లో కూడా అక్యూరసీ, ప్రెసిషన్, రికాల్ అండ్ F1 స్కోర్ అండ్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఇలాగ 2 మార్క్స్ లో పడిపోతాయి. డెఫినేషన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అంతే, ఎక్స్ప్లెయిన్ ROC curve and AUC with illustrations. 2 మార్క్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దాని తర్వాత ROC and AUC which is an important, I'm telling. 6th క్వశ్చన్ వచ్చేసరికి what are lift curves, why are they used. So this is
from third unit. So we will move on to fourth unit, which is recommendation engines and time series. In this unit, I am giving you 4 important questions: 1, 3, 4, and 6. ఈ 6 questions ప్రిపేర్ అయితే మాక్సిమం ఇవే పడుతుంది. రికమెండేషన్ ఇంజిన్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్ అనేది ఫస్ట్ క్వశ్చన్. డిఫరెన్షియేట్ బిట్వీన్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్, ఇట్ ఇస్ 2 మార్క్స్ క్వశ్చన్. థర్డ్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ రికమెండేషన్ సిస్టమ్ అంటే ఏంటి, దాని యొక్క యూస్ కేసెస్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ రాయండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డీకంపోజిషన్ అండ్ స్మూదింగ్ టెక్నిక్స్ ఇన్ టైమ్ సిరీస్. స్మూదింగ్ టెక్నిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మూవింగ్, యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ ఇవన్నీ స్మూదింగ్ టెక్నిక్స్ కింద వస్తాయి. దాని తర్వాత కంపేర్ రిగ్రెషన్ వర్సెస్ మిషన్ లెర్నింగ్ మెథడ్స్ ఇన్ ఫోర్కాస్టింగ్, ఇట్ ఇస్ అన్ అన్ఇంపార్టెంట్ క్వశ్చన్. సిక్స్త్ వన్ వచ్చేసరికి హౌ ఇస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఎవాల్యూటెడ్ అండ్ రైట్ వాట్ ఆర్ టైమ్ సిరీస్ కాంపోనెంట్స్. టైమ్ సిరీస్ కాంపోనెంట్స్ గురించి రాస్తారు, లైక్ ట్రెండ్, సీజనల్ అండ్ నాయిస్ గురించి రాస్తారు. మెయిన్ గా టైమ్ సీజనల్ డీకంపోజిషన్ గురించి పక్కగా క్వశ్చన్ అనేది వస్తుంది. మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ లో ఎలా యూస్ చేస్తారని కూడా రాయొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అనామలీ డిటెక్షన్ అండ్ ఫీచర్ సెలెక్షన్. ఈ యూనిట్ వచ్చేసరికి కూడా మీకు 4 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ గా ఇస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ అనామలీ డిటెక్షన్, వాట్ ఆర్ ఇట్స్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిస్టెన్స్ బేస్డ్ అండ్ డెన్సిటీ బేస్డ్ అవుట్లయర్ డిటెక్షన్ మెథడ్స్. థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ఎన్ లోకల్ అవుట్లయర్ ఫ్యాక్టర్, ఎల్ఓఎఫ్ టెక్నిక్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కి ఇంపార్టెంట్ ఇది. ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ పీసీఏ. పీసీఏ చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ లో వచ్చేసరికి. హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ ఫీచర్ సెలెక్షన్స్. సో బాగా ప్రిపేర్ అండి ఫీచర్ పీసీఏ గురించి. ఫిఫ్త్ వన్ ఎలుసిడేట్. ఎలుసిడేట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. ఏయులో వర్డింగ్ అనేది టఫ్ గా ఇస్తారు కదా, ఎలుసిడేట్ కూడా అలాంటిదే. ఎలుసిడేట్ అబౌట్ ఫీచర్ సెలెక్షన్ మెథడ్స్ విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్. ఫీచర్ సెలెక్షన్ మెథడ్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి, యూ హ్యావ్ టు ప్రిపేర్. దాని తర్వాత డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫిల్టర్, వ్రాపర్, ఎంబెడెడ్ మెథడ్స్ ఇన్ ఫీచర్ సెలెక్షన్. ఫీచర్ సెలెక్షన్స్ లోనే డిఫరెన్షియేట్ గురించి అడుగుతారు. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఒకే క్వశ్చన్ కింద కూడా అడగచ్చు, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ టాపిక్స్. అండ్ ఫిల్టర్, వ్రాపర్ గురించి 2 మార్క్స్ లో కూడా నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేది ఉంది అడగడానికి. అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి కై స్క్వేర్ బేస్డ్ ఫిల్టరింగ్ మెథడ్. ఇది కూడా ఒక స్టాటిస్టికల్ మెథడ్, దీని గురించి కూడా రాస్తారు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ యూనిట్. 5 యూనిట్స్ లో క్వశ్చన్స్ అనేది తక్కువగా ఉన్నా కొంచెం కొత్త టాపిక్ అవ్వచ్చు. సెకండ్ సెమ్ లో ఎలాగైతే ఏఐ ఉంటుందో, ఈ సబ్జెక్ట్స్ లో కూడా ఆల్గరిథమ్స్ ని చాలా వరకు మీరు ప్రిపేర్ అవుతాయి, ఆ క్వశ్చన్స్ అనేది వస్తుంది. సో హోప్ యూ like this video, share this video to everyone, those who are with you. Share this video and I am so connected with you guys and thank you for everything. మీరు ఇచ్చిన లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లనే నా యూట్యూబ్ ఛానల్ అనేది ఇంతవరకు నిలుస్తుంది. మీ యొక్క జూనియర్స్ కూడా షేర్ అనేది చేయండి. నా ఛానల్ జూనియర్స్ కి చాలా మంది నా ఛానల్ అనేది ఇంకా తెలీదు. సో మీ కాలేజ్ లో ఉన్న జూనియర్స్ కి అయితే షేర్ 1 or 5 మెంబర్స్ కి షేర్ చేసిన హోల్ క్లాస్ కి అనేది షేర్ అవుతుంది. నా అలాంటి అప్కమింగ్ యూట్యూబర్స్ ని మీరు సపోర్ట్ అనేది చేయొచ్చు. సో మీరు నోట్స్ కనుక కావాలంటే ఈ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అందరూ డేటా సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి పాస్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి నేను ఇంకో వీడియో అనేది నేను ప్రిపేర్ అనేది చేస్తాను. సో అక్కడ చూస్తాను. థ్యాంక్ యూ.